The next very important and very crazy topic for today is about RBI caps investments by banks, NBFCs at 20% of the corpus of AIF scheme. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐఎఫ్ స్కీమ్ అనేది ఏంటి, వాట్ ఈస్ ఏఐఎఫ్, ఫస్ట్ యూ హ్యావ్ టు నో. సో టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్స్, ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యూ మీన్ బై త్రీ మేజర్ థింగ్స్ మనకు తెలియాలి బేసికల్గా టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. I will do a separate video on this topic. You can also go through that. But for now, just glaze through, just have a small graze through all the fundas of this topic. So, దీంట్లో మనకు తెలియాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ బ్యాంక్, దెన్ యూ హ్యావ్ అ కాన్సెప్ట్ ఆఫ్ RE, and then you have a concept of AIF. Okay, and then we have a concept of cap. So these are the major points. Okay, so these are major fundas that you have to know to understand these topics. So the AIF, the bank, then you have RE, and then you have the cap. So these are all the major points. So banks basically, you know what they do, they lend money, double is third. They can also act as financial instruments. Okay, so what do? Deposits, lending of loans, investing in other places for better rates of return. That is what they do. Okay, so but first you have to understand there are public sector banks, okay, and there are also private sector banks like ICICI, HDFC, Axis banks and all these things. Okay, so basically you have to understand a very important word, and that word is REs. REs ante enti ane chuddam first. RE ante, in simple terms, RE means regulated entities అని అర్థం. So all the banks which come under the guidance of RBI rules ni follow ayi, all those banks which are under the rules and regulations and scrutiny of RBI, that is Reserve Bank of India కింద వస్తే వాటిని సింపుల్గా రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటారు. అంటే దే క్యాన్ బి రెగ్యులేటెడ్, అంటే వాళ్ళ ఫ్రీడమ్ని అప్పుడప్పుడు మితి మీరితే RBI విల్ కమ్ అండ్ కంట్రోల్ దెమ్. దేర్ ఫోర్ దే ఆర్ కాల్డ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. సో ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ బేసికల్గా మన SBI, ICICI, HDFC, యాక్సిస్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, all these entities will come under the RBI. సో వాటిని ఏమంటారంటే రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటారు. సో మనకి సార్ బ్యాంక్ లోన్ ఇస్తారు, వాళ్ళు లోన్ తీరుస్తారు, ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకే ఫైన్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఇచ్చిన ప్రతి లోను ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకే 12%, 20%, 25%, కొన్ని 6%, 4%, అట్లాంటి లోన్స్ డిఫరెంట్ ఉన్నాయి. What is the guarantee that all the loans are coming back to the bank? First point. And what is the return of investment? And usually a bank loan, for example, ఒక హోమ్ లోన్ ఇచ్చింది అనుకోండి, ఆ హోమ్ లోన్ తీరడానికి 20 ఏళ్ళు పడుతుంది, 20 years పడుతుంది. కానీ 20 yearsలో అసోసియేటెడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. సో వీ డూ నాట్ నో వెదర్ ద హోల్ లోన్ కెన్ బి క్లియర్డ్ ఆర్ నాట్, ఫస్ట్ పాయింట్. అది కాకుండా ఒక బ్యాంక్ ఫంక్షన్ చేయాలంటే దానికి కూడా పైసలు కావాలి. సో ఇట్ ఆల్సో హ్యాస్ టు ఎర్న్ ఇట్స్ ఓన్ మనీ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్, టెక్నాలజీ, ఫర్ రన్నింగ్ దట్, బికాస్ బ్యాంక్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ ఎ లీగల్ ఎంటిటీ. సో దానికి కూడా ఇట్ రన్స్ లైక్ ఎ కంపెనీ ఓన్లీ. సో కంపెనీస్ వర్క్ చేయాలంటే పైసలు చాలా కావాలి. సో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్స్ ఉట్టి లోన్స్, స్టాక్స్, బాండ్స్ ఇట్లాంటి రెగ్యులర్ మెకానిజమ్స్ కాకుండా కొత్త రిస్క్ ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, దే ఇన్వెస్ట్ ఇన్ బియాండ్ ట్రెడిషనల్ మార్కెట్స్. సో ట్రెడిషనల్ మార్కెట్స్ మనకి ఏమేమి ఉంటాయి, బేసికల్గా బ్యాంక్స్ మెకానిజమ్స్ ఏముంటాయి, లోన్ ఇవ్వడము,
లేకపోతే బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడము, మ్యాక్సిమం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ట్రెడిషనల్ మార్కెట్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ట్రెడిషనల్ మార్కెట్ ఏరియాస్. ఇది ట్రెడిషనల్. సో ఏం చేస్తారంటే ఈ ట్రెడిషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు పెద్ద ప్రాఫిట్ మార్జిన్ రాదు, అట్లా అని పెద్ద లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ ఓవరాల్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నాట్ సో మచ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అంటే నీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 crore ఉందనుకో, 20 తర్వాత నీకు 15 కోట్లు 20 కోట్లు 30 కోట్లు మ్యాక్సిమం వస్తుంది. అంటే 20 yearsలో యూ మైట్ గెట్ సమ్వేర్ అరౌండ్ 30% ఆర్ 40%. 20 yearsలో దట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్. సో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వీటిని వేరే చోట్ల అంటే నాన్ ట్రెడిషనల్ జోన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, స్టార్టప్స్, ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు. కానీ पैसा किसका है? पब्लिक का है. It's people's money. Therefore, RBI comes like a hero and puts a cap. So, ఈ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలంటే బ్యాంక్ డైరెక్ట్గా పబ్లిక్ మనీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసేసి కమాన్ రిస్క్ పెట్టడం అనేది కుదరదు. ఇట్ డస్ నాట్ హ్యాపన్. Therefore, there is another mechanism for it. That mechanism is called alternative investment funds. So if you observe, alternative investment fund matter, this alternative investment funds లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సింగిల్ ఎంటిటీ కావచ్చు, లేదా చాలా కంపెనీస్ వచ్చి కలిసి ఒక ఫండ్ లా తయారై దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే what this alternative investment funds will do is, please remember, this is very important, they start investing in non-traditional markets. Non-traditional markets lo this fund gets into non-traditional zones. So ఈ నాన్ ట్రెడిషనల్ జోన్స్ ఏమవుతాయంటే దే ఆర్ ఆఫ్ హై రిస్క్. సో దిస్ ఇస్ రిస్కీ. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆర్ రిస్కీ ఏరియాస్ లైక్ రియల్ ఎస్టేట్ కానీ ఓకే స్టార్టప్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే అడ్వాంటేజ్, ఇక్కడ లాజిక్ వాళ్ళు వాడే బేసిక్ లాజిక్ ఏంటంటే హయ్యర్ రిస్క్ implies higher profit. That is the logic that these alternative investment funds do. And they just don't do it ఏదో పిచ్చిగా చేయడం కాదు. అవన్నీ రిజిస్టర్డ్ కంపెనీస్ కాబట్టి ఆ కంపెనీస్ హై రిస్క్ జోన్స్లో ఇన్వెస్ట్ చేసి హై ప్రాఫిట్స్ కూడా తెచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో వస్తే జబర్దస్త్ ప్రాఫిట్ అవుతాం, లేదా మొత్తం అంతా ఎగిరిపోతుంది. సో సిన్స్ ఇట్స్ హై రిస్క్, there is a heavy chance of high profit. Okay, so if banks start investing their whole money in AIFs, this money will become high risky. So this money is public money. ఈ పబ్లిక్ మనీ మొత్తం కూడా రిస్క్లో పడి మొత్తం ఎకానమీ షేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే సిన్స్ ఆల్ దీస్ బ్యాంక్స్ ఆర్ కమింగ్ అండర్ ది ఆర్బీఐ రూల్స్, వాట్ ది ఆర్బీఐ డస్ ఇస్, దిస్ ఆర్బీఐ ఆన్ ద బ్యాంక్ పుట్స్ అ క్యాప్, అంటే లిమిట్ చేస్తున్నమాట. సో లిమిట్ చేయడం వల్ల ఏం చెప్తుంది అంటే బ్యాంక్స్ సపరేట్గా ఒక ఫండ్ క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో డబ్బులు పెట్టుకుంటారు. సో వాళ్ళ డిపాజిట్స్ అవన్నీ ఏదైతే తీసుకుంటారో అవన్నీ ఇంట్రెస్ట్ కలెక్షన్స్ అన్ని డబ్బులు తీసుకుని దాంట్లో కొంచెం తీసుకెళ్ళి ఏఐఎఫ్లో పెడతారు. ఆ ఏఐఎఫ్ని 20% దాకా చేయడం జరిగింది. అంటే ఏంటిది, నీ దగ్గర 100 కోట్లు ఉంటే 100 crores ఉంటే ఆ 100 crores-లో ఒక 20 crores యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఏఐఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో పెట్టే ఛాన్స్ ఉంది. సో పెడతాం, మరి డబ్బులు ఎవరివి? పబ్లిక్వే కదా.
సో నువ్వు పెట్టాలనుకుంటే, ఇఫ్ ద బ్యాంక్ ఈస్ ట్రయింగ్ టు పుట్ ద మనీ ఇన్ సంథింగ్, if the bank is trying to put the money in an alternative investment fund, then it should be ready for 100% exposure. So దానికి క్యాప్ పెట్టనమాట. అంటే if a bank wants to spend or invest for better return, then greater than 5% of the AIF fund is invested somewhere, then what should be done is 100% exposure కి రెడీగా ఉండాలి. So the next concept that you have to understand here is exposure concept. Exposure. Ante, what is the meaning of exposure? It means money at the rate risk. This is called exposure money. So this is a very important concept. So exposure means what? Money which is at risk money. So ఇప్పుడు AIF alternative fund లోంచి డబ్బులు తీసి సమ్ మనీ అండ్ యూ ఇన్వెస్ట్ ఇన్ అ నాన్ ట్రెడిషనల్ రిస్కీ మెకానిజంలో పెట్టడం వల్ల, లెట్స్ సే 100 crore అమౌంట్ ఈస్ బీయింగ్ పుట్ ఇన్ దిస్ రిస్కీ అఫేర్, దెన్ ఆల్ ద 100 crores విల్ గో. దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ దట్ టు హ్యాపన్. సో టు ప్రివెంట్ దట్, ఆర్బీఐ ఏం చెప్పిందంటే 100 కోట్లు ఉంటే ఓన్లీ 20 crores మాత్రమే యూ కెన్ పుట్ ఇట్ రిస్కీ పెట్టుకుని, నువ్వు బ్యాంక్ కింద ఏం చేయాలంటే, ఇఫ్ యు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ 20 crores ఇన్ అన్ ఏఐఎఫ్, ఒక ఆల్టర్నేటివ్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసావు, ఆ కంపెనీ దివాలా తీసింది, అప్పుడు ఏంటి పరిస్థితి? వాట్ ఈస్ ద పరిస్థితి? దట్ మీన్స్ పబ్లిక్ మనీ యు ఆర్ పుట్టింగ్ అట్ రిస్క్. సో ఆర్బీఐ సెడ్, డూట్, ఇఫ్ అ పర్టికులర్ బ్యాంక్ యూ వాంట్ ఇన్వెస్ట్ 20 crores ఆఫ్ పబ్లిక్ మనీ విచ్ కమ్స్ అండర్ ది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి, you want to invest into a risky area, then what you must do is you must be ready for 100% exposure. అంటే ఆ 20 కోట్లు గోవింద అనుకునే ఇన్వెస్ట్ చేయి. కానీ మరి డబ్బులు, అందుకే ఏం చెప్పిందంటే, ఇఫ్ యూ వాంట్ టు పుట్ 20 crores, లెట్స్ సే ఎగ్జాంపుల్ కింద, into a risky business through an alternative investment fund, then you put a safe reserve of the same 20 crores. First, you set aside 20 crores first, and వచ్చే డబ్బుల నుంచి ఒక 20 కోట్లు రెడీ చేసుకుని ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి కావాలంటే త్రూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా యూ ఇన్వెస్ట్ ఇన్ అ కంపెనీ. దట్ ఈస్ కాల్డ్ 100% ఎక్స్పోజర్ అంటున్నాను. సో ఇండైరెక్ట్లీ, ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే, మోర్ సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ యు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ So in simple terms, bank, let's say it wants to invest 20 crores through AIF into a company. 20 crores it wants to invest into a company through the alternative investment fund. Let's example కింద, దీంట్లో నువ్వు 20 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే, యూ షుడ్ బి రెడీ విత్ ఎ రిజర్వ్. దిస్ ఇస్ రిజర్వ్. రిజర్వ్లో 20 crores పెట్టుకో. ఈ 20 crores, if you want to invest 20 crores, be ready with 20 crores in the reserve. And then you take these 20 crores and invest in a risky item, like a company. So 20 crores నువ్వు రిజర్వ్ పెట్టుకుని, మీకు ఇంకా 20 crores తీసుకెళ్ళి you risk it. If you are getting a profit, excellent. You can give back to the money and you also earn money. Let's say something goes bad. Let's say it becomes an NPA or non-performing asset కింద తయారైంది అనుకోండి. This money will be lost, but this will act as the protector, like an insurance matter. దానివల్ల ఓవరాల్గా ఏమవుతుంది? పబ్లిక్ మనీ is safe. So this is the overall concept which is involved in the concept of alternative investment funds. Then cap 10%, 5%, 20%, it doesn't matter. I hope all of you understood the story. I will be doing a special video exclusively on REs and AIFs. So please watch that too. Okay.
So keeping that in mind, since you have understood the concept right now, exposure ante entidi, RE ante enti, regulated entities, AIF ante enti, alternative investment funds, itlantivanni unnai kabatti now you can understand the article. So let's get back to what is a major point. So INPF said 20% between of the corpus. AIF corpus ante oka fund laga mari. So దీంట్లో మనకు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? So the first point is RBI has restricted total investment of REs at to 20%. దీనివల్ల రిస్క్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ పెరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో కాన్సెప్ట్స్ ఏంటి ఇక్కడ? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్? రిస్క్ని మిటిగేట్ చేస్తున్నారు. మిటిగేషన్ అంటే తగ్గించడం, అండ్ ఫండ్ ఎక్స్పోజర్ని కంట్రోల్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ది అడ్వాంటేజెస్. ఓకే, సో maximum 10% పార్టిసిపేషన్ బై అ సింగిల్ RE. ఒక అంటే ఆ ఫండ్లో ఓన్లీ 10% మాత్రమే ఒక పర్టికులర్ రెగ్యులేటెడ్ ఎంటిటీ పార్టిసిపేట్ చేయగలుగుతుంది. అంటే మీనింగ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ICICI, SBI, HDFC ఇవన్నీ కలిపి ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాంటివి తయారు చేస్తుంది అనుకుందాం. సో ఒక్కొక్క బ్యాంకు ఓన్లీ 10% ఆఫ్ దర్ కార్పస్ ఫండ్ మాత్రమే అక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతుంది. దట్ ఇస్ మెచ్యూర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంక్ దగ్గర ఒక 100 crores ఉన్నాయి. సో వాట్ ఈస్ అమౌంట్ ఇట్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ రిస్కీ థింగ్స్? ఓన్లీ 10% మాత్రమే క్యాప్ పెట్టి రెగ్యులేట్ చేస్తుంది. సో 10% ఫ్రమ్ HDFC, 10% ఫ్రమ్ ICICI, 10% ఫ్రమ్ SBI, ఇట్లా బ్యాంక్స్ అన్ని కలిపి ఒక ఆల్టర్నేటివ్ ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా XYZ అనే 3-4 కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కలిపి ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తయారు చేసుకోవచ్చు. లేదా ఈ కంపెనీస్ బ్యాంక్స్ రెండు కలిపి కూడా దే కెన్ స్టార్ట్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. బట్ ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది దట్ ఈస్ కంట్రోల్డ్ బై ది RBI, బికాస్ ఆల్ దీస్ బ్యాంక్స్ కమ్ అండర్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. సో RBI రూల్స్ దాటడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద కంపెనీ, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. నేనేం చేస్తాను? నేను రిస్క్ అప్టేట్ నాకు ఎక్కువ. So I cannot be controlled by the RBI about how I must invest my money, because there is no public money, that's my personal money. నా దగ్గర ఒక 1000 కోట్లు ఉంది, నేను తీసుకోవాలి ఒక 500 కోట్లు తీసుకుపోయి ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో పెట్టచ్చు నేను. దెర్ ఇస్ నో క్యాప్ అండ్ రిస్ట్రిక్షన్ ఫర్ అన్ ప్రైవేట్ ఇన్వెస్టర్. బట్ ఫర్ బ్యాంక్స్ ది RBI will take care of how much they can invest, because public money is involved. That is a whole game. So 10% ఒక RE అంటే ఒక రెగ్యులేటెడ్ ఎంటిటీ, అంటే ఒక బ్యాంక్ దగ్గర నుంచి ఓన్లీ 10% మాత్రమే అట్లాంటి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో పెట్టచ్చు అని చెప్పడం జరిగింది. సో a single RE cannot invest more than 10% of the corpus of any AIF. That is the meaning of this one. దీనివల్ల ఏమవుతుందంటే డామినెన్స్, వాట్ ఇది చేస్తే ఏంటి డిసడ్వాంటేజ్? డామినెన్స్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది ఆఫ్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. దానివల్ల ఏమవుతుంది? సిస్టమాటిక్ స్టెబిలిటీ పెరుగుతుంది. అడ్వాంటేజెస్, what is the advantages of this? If you put this cap, what happens is systematic stability. That is the first advantage. Distribution of risk ni distribute aye chance untundi, second advantage. So these are all the second advantages of this particular topic. So itla RBI banks ni ante regulated entities ni cap petti public money ఎక్కువగా వేస్ట్ కాకుండా చూసుకుంటుంది. సో దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి? 100% ప్రొవిజనింగ్ చెప్పాను కదా. ప్రొవిజనింగ్ అంటే టు ప్రివెంట్ 100% ఎక్స్పోజర్ని తగ్గించడానికి చాలా పనికొస్తుంది. సో ఇఫ్ RE, దట్ ఈస్ రెగ్యులేటెడ్ ఎంటిటీ, ఇన్వెస్ట్ మోర్ దాన్ 5% ఇన్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, దెన్ ఓన్ డెటర్కి ఇచ్చుకోవాలి త్రూ 100% ప్రొవిజన్. ఇది ఒక 100% ప్రొవిజన్ క్రియేట్ చేసుకోమాట. 100% ప్రొవిజన్ అంటే ఏంటిది? నీ డబ్బులు ఇందాక చెప్పాను కదా, దిస్ వన్, దిస్ ఇస్ కాల్డ్ 100% ప్రొవిజనింగ్ అంటారన్నమాట. అంటే ఏంటిది? నువ్వు 20 crores తీసుకెళ్ళి రిస్క్ చేయాలంటే ఫస్ట్ నువ్వు 20 crores దాచిపెట్టు, తర్వాత రిస్క్ చేసుకో. అంటే 20 crores పోయినా రిజర్వ్ ఫండ్లో 20 crores ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ 100% ప్రొవిజనింగ్ అని అర్థం అన్నమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? ఫండింగ్ స్ట్రెస్ తగ్గుతుంది, క్వాలిటీ కంట్రోల్, రెగ్యులేటరీ ప్రొవిజనింగ్ విల్ బి పుట్, అండ్ 100% ప్రొవిజనింగ్ లిమిటెడ్ టు ద maximum exposure where the loan investment is safe, protects REs from excessive capital lock-in while ensuring accountability. దానివల్ల మంచి క్యాప్, ఎక్స్పోజర్ సీలింగ్ ఉంటుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్.
ఇది కాకుండా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమవుతాయి మనకి బేసిక్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెరుగుతుంది. ఆర్బీఐ నార్మ్స్ ఎయిమ్ టు ప్లగ్ రెగ్యులేటరీ గ్యాప్స్, ఎన్ష్యూర్ క్లీనర్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ అండ్ ప్రివెంట్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ త్రూ ఏఐఎఫ్స్. సో దీనివల్ల ఫైనాన్షియల్ సిస్టమ్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, హిడెన్ రిస్క్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి, దానివల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంక్రీజెస్, ట్రాన్స్పరెన్సీ నార్మ్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ యూపీఎస్సీ స్టూడెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ in pure economy terms about this beautiful article about regulated entities as well as AIFs. So I will be doing a shorter video or small video I will be doing exclusively on REs and AIFs. So please watch them. Okay, it will be good for your revisions as well as quick revision of the important concepts of economy also. Video cheyadam jarugutundi. And for this PDFs, blog stars, everything are provided. You can go through them and that gives you edge over others who are preparing or your competitors nunchi you can have advantage. So that's the intention behind explaining all these concepts.